సోమనాథ్ టాపిక్. అందరికీ నమస్కారం. ఆగస్టు 8 హిందువులందరూ ఎంతో సంతోషించదగ్గ రోజు. సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పునాదులు వేసిన రోజు ఇది. అసలు వివాదం ఎప్పుడు మొదలైంది? అక్కడ నిజంగా ఆలయం ఉండేదా? అలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశం మొఘలుల పరిపాలనలోకి వెళ్లే ముందు అయోధ్యలో 3 అంతస్తుల ఎత్తు వైభవంగా వజ్ర వైడూర్యాలు పొదిగిన స్తంభాలతో అందమైన రామమందిరం ఉండేది. రోజు ఎన్నో రకాల పూజలు జరిగేవి మరియు శ్రీరామనవమి రోజున ఎంతో ఘనంగా ఉత్సవాలు కూడా జరిగేవి. అయితే మొఘలులు మన సంస్కృతిని సాంప్రదాయాలను దెబ్బతీయడం కోసం ఎన్నో ఆలయాలను దోచుకున్నారు, నాశనం చేశారు. అలా నాశనమైన వాటిల్లో అయోధ్య రామ్ ఆలయం కూడా ఒకటి. 1528వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దోచుకోవడానికి తన సైన్యంతో దాడి చేశాడు. అక్కడికి వచ్చిన ఎంతో మంది హిందువులను నరికి చంపాడు. ఆలయ సాంప్రదాయాలు సంపదను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సంపదనంతటిని కూడా 20 పెద్ద రథాలు తెప్పించి తన దేశానికి తరలించాడు. ఆలయాన్ని పూర్తిగా నాశనం చేసి అక్కడ మసీద్ నిర్మించాడు. దానికి తన పేరును పెట్టుకున్నాడు, బాబ్రీ అని. అందుకే అది బాబ్రీ మసీద్ అని అంటారు. 1628వ సంవత్సరంలో చివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ను దొంగ దెబ్బతీసి మరి చంపాడు. ఆ తర్వాత తన అకృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. కనిపించిన ఆలయాన్ని దోచుకొని ధ్వంసం చేసేవాడు. అలా కాశీలోని విశ్వనాథ్ ఆలయాన్ని నాశనం చేసి అయోధ్యకు వచ్చాడు. అక్కడ బాబ్రీ మసీద్ను దక్కించుకున్నాడు. అక్కడ దగ్గరలో ప్రవహిస్తున్న సరియు నదిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను నది తీరంలో ఉన్న ఎన్నో ఆలయాలు, హిందువుల యొక్క నివాస స్థలాలు 2-3 అంతస్తుల అందంగా ఉండడం చూసి అక్కడి వారందరినీ చంపి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆలయాలన్నింటినీ నాశనం చేయడం మొదలుపెట్టాడు. అయితే అవన్నీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన 2-3 వాటిని మాత్రమే కూల్చగలిగాడు. అక్కడతో తన కోపం తీరకపోవడంతో గంగా నది నుంచి ఇసుకను తెప్పించి అక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఇళ్ల మీద వేసి కప్పి చేసి అక్కడ మొత్తం సమాధి చేసేవాడు. అక్కడ ఒక నగరం ఉండేదని అనేవాళ్ళు కూడా. అది కూడా లేకుండా చేశాడు. అదృష్టం ఏంటంటే అయోధ్యలో ఆలయ నిర్మాణానికి కేవలం ఇసుక రాళ్లను మాత్రమే వాడాలని నిర్ణయించడంతో ప్రధానమంత్రి మోడీ గారు గంగా సరియు నది పక్క ప్రాంతాలు తవ్వించడంతో ఈ శిథిలాలు బయటపడ్డాయి. ఈ శిథిల గురించి మోడీ గారికి తెలిసి పూర్తిగా తవ్వమన్నారు. దీంతో ఈ నగరం బయటపడింది. ఇప్పుడు చరిత్ర కొద్దాం. 1528 నుంచి 1822 వరకు ఆలయం కోసం పోరాటాలు జరిగి ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ ఎటువంటి మత ఘర్షణలు జరగలేదు. 1822లో రామాలయంపై మసీద్ నిర్మించారని ఒక అధికారి ఫైజాబాద్ కోర్టులో కేసు వేశాడు. ఆ స్థలం హిందువులదే అని గుడి కట్టడానికి ఇవ్వాలని ఆయన కోరారు. 1855లో పెద్ద ఎత్తున హిందూ ముస్లిం గొడవలు జరిగాయి. మళ్ళీ ఇలాంటివి జరగకుండా బ్రిటిష్ ప్రభుత్వం మసీద్ ఆవరణలో ఫెన్సింగ్ వేసింది. 1949 వరకు ఎలాంటి గొడవలు జరగలేదు. ఇదే సంవత్సరం హిందూ మహాసభ కార్యకర్తలు మసీద్ ప్రాంగణంలో రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. కోర్టుకు వెళ్లారు. ఒకదానిని వివాదాస్పద కారణంగా పరిగణించి మసీద్కు తాళాలు వేశారు. అయితే ఆలయంపై మసీద్ నిర్మించారని హిందువులు చెప్పడంతో కోర్టు పురావస్తు శాఖ వారికి తవ్వకాలు చేపట్టమని ఆర్డర్ వేసింది. 1876 నుంచి 77 మధ్య కాలంలో మసీదు కింద భారీ ఆలయాలు ఉన్నాయని వారు తెలిపారు. వారిలో సీనియర్ ఆర్కియాలజిస్ట్ మహత్ అనే వ్యక్తి రామ్ లక్ష్మణ్ సీత ఆంజనేయ స్వామి విగ్రహాలను బయటికి తీసామని చెప్పారు. మసీద్ కింద ఆలయం ఉందని చెప్పింది ఈయనే. అప్పుడు మసీద్ తలుపులు తెరవాలని, రాముని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వాలని హిందువులు కోరారు. కోర్టుకు కూడా లేఖ రాశారు. 1980లో విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ప్రవేశించింది. ఆ వివాదాస్పద ప్రదేశంలో రామాలయాన్ని నిర్మించాలని ఉద్యమం ప్రారంభించింది. 1986 సంవత్సరంలో ఫైజాబాద్ జిల్లా జడ్జి మసీద్ తలుపులు తెరిచి హిందువులు పూజలు చేసుకోవచ్చని అనుమతిచ్చారు. 1989లో బీజేపీ రామ్ మందిర ఉద్యమంలోకి దిగి ఈ విషయం పూర్తిగా రాజకీయ ఉద్యమంగా మార్చేసింది. 1990 సెప్టెంబర్ 28న ఎల్కే అద్వానీ గారు సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్రను ప్రారంభించారు. దీనివల్ల ఉత్తర భారత్లో పలు చోట్ల అల్లర్లు జరిగాయి. అప్పటి బీహార్ సీఎం లల్లూ ప్రసాద్ యాదవ్ యాత్ర సంఘ్ సిద్ధపూర్ చేరగానే అద్వానీ గారిని అరెస్ట్ చేయించారు. 1,50,000 కార్ సేవకులను యూపీలో అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వేల మంది కార్ సేవకులు అయోధ్యను చేరుకున్నారు. మసీద్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు కాల్పులు జరపడంతో 32 మంది మరణించారు. 1992లో మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాష్ట్రాన్ని అదుపు చేయమని అప్పటి సీఎం కళ్యాణ్ సింగ్ యాదవ్కు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు అతను అల్లర్లు ఆపించారు. అయితే డిసెంబర్ 5 కార్ సేవకులు అర్ధరాత్రి కారు సేవాగుణం మసీద్ను కూల్చివేశారు. 3 టూమ్లలో నుంచి ఒకటి మిగిలేలాగా చేశారు. దాన్ని కూడా ఉదయం 8 గంటల కల్లా పూర్తిగా కూల్చేశారు. దీంతో హిందూ ముస్లింల మధ్య చాలా పెద్ద ఘర్షణలు జరిగాయి. ఇందులో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. 2,000కు పైగా మరణించారు. సిటీ మొత్తం 144 సెక్షన్ ని అమలు చేశారు. అల్లర్లు తగ్గిన తర్వాత 144 సెక్షన్ తీసేశారు. కానీ మసీద్లో కూల్చేసిన కార్ సేవకుల మీద ముస్లిం కోపంతో రగిలిపోయాడు.
మసీద్ను కూల్చివేసిన వారు బ్రతకూడదని వారి ఇళ్లకు వెళ్లి మరీ వెతికి చంపేశారు. గుజరాత్ లో అయితే చాలా దారుణంగా చేశారు. 65 మంది కార్ సేవకులను సజీవ దహనం చేశారు. ఈ విషయాలేవి మీడియాలో చూపించలేదు. 1992 నుంచి కోర్టులో ఉన్న కేసు 2019 నవంబర్ 19 అంటే 26 సంవత్సరాల పాటు సుదీర్ఘ చర్చ తర్వాత అయోధ్యలో రామ మందిరం కట్టుకోవడానికి కోర్టు తుది తీర్పిచ్చింది. 3 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఇచ్చింది. ప్రస్తుతం కట్టబోతున్న ఆలయం పొడవు 300 అడుగు వెడల్పు 280 అడుగులు మరియు ఎత్తు 161 అడుగులు. ఇది భూమి మీద 3వ అతిపెద్ద ఆలయం. ఈ ఆలయం 400 ఎకరంలో వ్యాప్తి చెందింది. రెండోది తిరుచారపల్లిలో ఉన్న శ్రీ రంగనాథ ఆలయం. ఇది 155 ఎకరాల్లో వ్యాప్తి చెందింది. అయోధ్యలో నిర్మించనున్న ఆలయం 120 ఎకరాలకు వ్యాప్తి చెందింది. ఈ ఆలయాన్ని పూర్తిగా నాగ శైలిలో కట్టబోతున్నారు. అంటే సిమెంట్, ఇనుము వీటి వేటిని కూడా వాడరు. అదేం లేకుండా ఎలా కడతారనుకుంటున్నారా? పూర్వం కట్టినవే. ఆలయంలోని సిమెంట్, ఇనుము వాడలేదు. నదిలో దొరికే ఇసుక మరియు వాటిలో దొరికే రాళ్లను మాత్రమే వాడేవారు. వాటితోనే ఎంత పెద్ద భూకంపం వచ్చినా తట్టుకునేలాగా నిర్మిస్తారు. ఈ ఆలయానికి 5 మండపాలు కట్టి మొత్తం 360 స్తంభాలు, ఒక్కొక్క దానికి 22 అడుగుల లోతులో వెళ్లిపోతున్నారు. ఆలయ శంకుస్థాపనకి 60 కిలోల వెండి ఇటుకలను వాడారు. మొత్తంగా బంగారు, వెండి ఇటుకలు 2 లక్షలకు పైగా వచ్చాయని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఆలయం మొత్తంగా 3 అంతస్తులుగా కేవలం ఇసుక మాత్రమే వాడి నిర్మించారని, భూకంపాలను కూడా ఆకట్టుకునే విధంగా నిర్మిస్తారు. భవిష్యత్తులో మరియు ఎలాంటి వివాదాలు వచ్చినా తట్టుకునే విధంగా, ఆలయం చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఆలయం అడుగున టైం క్యాప్సూల్ ని కూడా పెట్టబోతున్నారు. కోర్టు తీర్పిచ్చినా కూడా ముస్లిం సోదరులకు అయోధ్యకు దూరంలో 5 ఎకరాల స్థలంలో మసీద్ నిర్మించుకునేందుకు అనుమతిచ్చారు. ముస్లిం సోదరులు కూడా శ్రీరాముడు ఆలయానికి వెండి, బంగారపు ఇటుకలను ఇచ్చారు. ఇది అయోధ్య కథ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.